నమస్కారం. ఈనాటి విశ్లేషణలో మనం మహాభారతంలోని అత్యంత ఆసక్తికరమైన, బహుశా అత్యంత వింతైన ఘట్టం కౌరవుల జననం గురించి మాట్లాడుకుందాం. అదొక అద్భుతమని చెప్పాలి. చరిత్ర గతిని మార్చేసిన ఈ జనన రహస్యాన్ని మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒకే ఒక్క గర్భం నుంచి ఏకంగా 100 మంది సోదరులు ఎలా పుట్టారు? అసలదెలా సాధ్యం? భౌతికంగా చూస్తే ఇది అసాధ్యం కదా అనిపిస్తోంది. కానీ ప్రాచీన గ్రంథాల ప్రకారం ఈ అద్భుతం ఎలా జరిగిందో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు ఈ కథంతా ఎక్కడ మొదలవుతుంది అంటే, మనకు బాగా తెలిసిన హస్తినాపురంలో. అప్పటి మహారాజు ధృతరాష్ట్రుడు, ఆయన భార్య మహారాణి గాంధారి. ఆమె చాలా ధైర్యవంతురాలు, భక్తిశ్రద్ధలు గల ఆవిడ. కథ మొదట్లో చూస్తే అదొక చాలా ప్రశాంతమైన, శక్తివంతమైన రాజ్యంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అదే గాంధారి తీసుకున్న ఆ కఠినమైన ప్రతిజ్ఞ. తన భర్త పుట్టుకతోనే అంధుడని తెలిసిన వెంటనే తను కూడా ఈ ప్రపంచాన్ని చూడకూడదని డిసైడ్ అయిపోయింది. జీవితాంతం కళ్లకు గంతలు కట్టుకుని ఉండిపోయింది. ఇది నిజంగా మామూలు త్యాగం కాదు కదా. భర్త మీద ఆమెకున్న ఆ అపారమైన ప్రేమే రాబోయే ఒక పెద్ద అద్భుతానికి పునాది వేసిందని చెప్పొచ్చు. ఆ గొప్ప త్యాగానికి, భక్తికి దక్కిన బహుమతే ఈ ఘట్టం. ఒకరోజు గొప్ప మహర్షి అయిన వ్యాసులవారు హస్తినాపురానికి వచ్చారు. ఆ సమయంలో గాంధారి ఆయనకు ఎంతో నిస్వార్థంగా సేవలు చేసింది. ఇంకేముంది, ఆమె సేవలకు ఎంతో సంతోషించిన వ్యాసుడు, నీవు 100 మంది పుత్రులకు జన్మనిస్తావు అని ఒక అద్భుతమైన వరమిచ్చేశాడు. ఇప్పుడు మనం గమనించాల్సిన చాలా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇక్కడ 2 గర్భధారణల మధ్య ఉన్న డిఫరెన్స్. గాంధారి గర్భవతి అయింది, కాలం గడుస్తోంది. కానీ నెలలు కాదు, ఏకంగా సంవత్సరాలు గడిచినా ప్రసవం కాలేదు. గర్భం అలానే ఉండిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఏం జరిగిందంటే, పాండురాజు భార్య కుంతి తన మొదటి కుమారుడు యుధిష్ఠిరుడికి సక్సెస్ఫుల్గా జన్మనిచ్చింది. ఈ వార్త విన్న గాంధారిలో బాధ, అసహనం ఎంతలా పెరిగిపోయి ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తీవ్రమైన నిరాశలో గాంధారి ఒక రకమైన పానిక్ స్టేట్కి వెళ్ళిపోయింది. ఎంతకీ ప్రసవం కాకపోయేసరికి భరించలేని బాధతో తన కడుపు మీద తానే గట్టిగా కొట్టుకుంది. ఆ దెబ్బకు ఏమైందో తెలుసా? ఊహించని విధంగా ఆమె గర్భం నుంచి ఒక శిశువుకు బదులుగా ఒక పెద్ద మాంసపు ముద్ద బయటపడింది. ఆ భయానకమైన దృశ్యాన్ని చూసి గాంధారి కన్నీరు మున్నీలుగా విలపించింది. సరిగ్గా ఆ ఎమర్జెన్సీ టైంలో వ్యాసమహర్షి అక్కడికొచ్చాడు. వచ్చి ఒక వింతైన, బహుశా ఎవరూ ఊహించని ఒక ప్రక్రియను స్టార్ట్ చేశాడు. అదేంటంటే, ఫస్ట్ స్టెప్, ఆ పెద్ద మాంసపు ముద్దను కరెక్ట్గా 100 ముక్కలుగా చేశాడు. సెకండ్ స్టెప్, దానికి తోడుగా ఇంకొక చిన్న ముక్కను పక్కన పెట్టించాడు. ఇక థర్డ్ స్టెప్, ఆ ముక్కలన్నింటినీ స్వచ్ఛమైన నెయ్యితో నింపిన కుండల్లో చాలా భద్రంగా పెట్టమని చెప్పాడు. అసలిదంతా ఊహించడానికే ఒక సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తోంది కదా. అలా ఆ ముక్కలన్నింటినీ నెయ్యి కుండలలో పెట్టి ఒక సురక్షితమైన ప్లేస్లో ఉంచారు. అలా కొన్ని నెలలపాటు ఒక్కటే నిశ్శబ్దం, అంతా వెయిటింగ్. అసలా మూసి ఉన్న కుండల లోపల ఏం జరుగుతోంది, ఎలాంటి జీవం రూపుదిద్దుకుంటోంది ఎవ్వరికీ తెలీదు. అదొక విపరీతమైన సస్పెన్స్ అన్నమాట. ఆ సుదీర్ఘమైన నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఎట్టకేలకు ఆ కుండల నుంచి ఒక్కొక్కరుగా పిల్లలు బయటకు రావడం మొదలైంది. ఆ 100 మందిలో అందరికంటే ముందుగా మొట్టమొదటి సంతానంగా బయటకొచ్చినవాడు దుర్యోధనుడు. కాని ఈ మొదటి జన్మం ఏమాత్రం ప్రశాంతంగా జరగలేదు. దుర్యోధనుడు పుట్టిన వెంటనే ప్రకృతిలో విపరీతమైన మార్పులొచ్చాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం నుంచి అకస్మాత్తుగా పిడుగులు పడటం, జంతువులు వింతవింతగా అరవటం, భూకంపాలు రావటం, ఇలా ఎన్నో అరిష్టాలు, చెడు శకునాలు ఎదురయ్యాయి. ఒక గొప్ప మహర్షి వరం వల్ల పుట్టిన బిడ్డకు ఇలాంటి భయంకరమైన స్వాగతం లభించడం నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ దారుణమైన ప్రకృతి వైపరీత్యాలను చూసి అక్కడున్న పండితులు, మహర్షులు తీవ్రంగా ఆందోళన చెందారు. వాళ్లు ఏకంగా రాజు దగ్గరకు వెళ్లి, మహారాజా, ఈ శిశువు రాజ్యానికి ఒక పెద్ద ప్రమాదంగా మారచ్చు అని చాలా స్పష్టంగా, తీవ్రంగా హెచ్చరించారు. ఆ క్షణంలో కథలోని టెన్షన్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ అస్సలు విషాదం వేరే ఉంది. పండితులంత క్లియర్గా వార్నింగ్ ఇచ్చినా సరే, ధృతరాష్ట్రుడు తన కొడుకు మీద ఉన్న గుడ్డి ప్రేమతో దుర్యోధనుణ్ణి వదులుకోలేకపోయాడు.
ఒక విధంగా చెప్పాలంటే ఆయన శారీరకంగానే కాదు, కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల కూడా అంధుడైపోయాడు. ఆ భయంకరమైన శకునాలను పట్టించుకోకపోవడమే రాబోయే పెద్ద వినాశనానికి మొదటి మెట్టుగా మారింది. ఇక ఆ తర్వాత మిగిలిన కుండల నుంచి కూడా వరుసగా జననాలు జరిగాయి. మిగతా 99 మంది కుమారులు జన్మించారు. వీళ్లందర్నీ కలిపి మనం కౌరవులు అని పిలుస్తాం. అయితే వ్యాసుడు పక్కన పెట్టిన ఆ ఎక్స్ట్రా ముక్క ఉంది కదా, దానినుంచి ఒక కుమార్తె కూడా పుట్టింది. ఆమె పేరే దుశ్శల. సో మొత్తం కౌరవులు 100 మంది సోదరులు, ఒక సోదరి, మొత్తం కౌంట్ 101. ఈ విధంగా ఒకే గర్భం నుంచి అది 1000 కుండల ద్వారా 100 మందికి పైగా పుట్టడమనేది మహాభారతంలో ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టరీ. అయితే ఈ అద్భుతం కేవలం ఆ జననానికే ఆగిపోలేదు. భవిష్యత్తులో జరగబోయే అతి పెద్ద రక్తపాతానికి, అదేనండి మన కురుక్షేత్రం మహాసంగ్రామానికి ఇక్కడే పునాది పడింది. ఆ వినాశనానికి విత్తనాలు ఇక్కడే నాటబడ్డాయి. ఫైనల్గా ఈ కథను మొత్తం చూశాక మనకొక లోతైన ప్రశ్న ఎదురవుతుంది. ఒక తండ్రికి తన కొడుకు మీదున్న గుడ్డి ప్రేమే చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిందా? ఆ అపారమైన ప్రాణనష్టాన్ని శాసించిందా? మహర్షుల మాటలను పెడచెవిన పెట్టడం చరిత్రనే ఎలా మార్చేసిందో కదా! ఈ అద్భుతమైన మహాభారత ఘట్టం వెనుకున్న అసలు